ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెన్నెల చాలా కోపంగా వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి ఏంటి ఇది ఇలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం వైష్ణవికి మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తన ఫోన్కి మెసేజ్ రావడంతో అక్కడున్న వైష్ణవి ఆ మెసేజ్ చదువుతూ, చాలా థ్యాంక్స్ వైష్ణవి, నీ వల్లే నాకు మాటలు రావన్న విషయం కృష్ణకి తెలిసింది. అది తెలిసిన తర్వాత నా మీద ఎలాంటి ప్రేమ ఉండదు అనుకున్నాను, కానీ మంచి అయింది వైష్ణవి అని చెప్పేసి అంటుంది. ఇలా అక్కడున్న వెన్నెల మాత్రం చాలా కోపంగా వైష్ణవి వైపుకు చూస్తూ ఉండిపోతుంది. నీ వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు మా పెళ్ళి కూడా త్వరగా కావడానికి గల కారణం నువ్వే అవుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ కూర్చున్న వైష్ణవి నిల్చొని ఒక్కసారి వెన్నెల వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం నేను చెప్పింది చెప్పేశాను కదా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా, ఈ పెళ్ళిని ఇప్పుడు ఎలా ఆపాలో నాకు అర్థం కావటం లేదు, నాకు ఇష్టం లేని నేను ఎలా దక్కించుకోవాలో నాకు అర్థం కావాలి, ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి, ఇప్పుడు ఆపే తీరే లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఎలా ఆపాలిరా అబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాంబాబు మందు తాగుతూ ఎలాగైనా సరే ఆ వైష్ణవి చెల్లెలు వెన్నెల పెళ్ళి ఆపేయాలి, అలా ఆపితేనే కదా మన ఇద్దరి పగ తిరుగుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాడు కూడా అవును, ఆ పెళ్ళిని ఆపితేనే మన ఇద్దరి పగలు తిరుగుతాయి, వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటే మనం ఇద్దరం చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అది రేపే కదా పెళ్ళి, ఆ పెళ్ళిని ఎలాగైనా సరే మనం ఇద్దరం ఏదో ఒక ప్లాన్ చేసి ఆపేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాంబాబు మాత్రం ఇంకేముంది, వెన్నెల ఉంది కదా, ఆ వెన్నెలని లెక్క వచ్చేస్తే సరిపోతుంది, అప్పుడు ఆ వైష్ణవి అంత బాధపడుతుంది, ఇక్కడ ఈ వెన్నెల కూడా బాధపడుతూనే ఉంటుంది, అది చాలు కదా మన ఇద్దరికి అని చెప్పేసి రాంబాబు